తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మహాపుష్కరాల పనుల సమీక్ష వేగవంతమైంది. ఈ నెల 22న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రెండోసారి జిల్లాలో పర్యటించనున్నారు. సీతానగరం మండలం మునికోడల్లోని గ్రామీణ పుష్కర మోడల్ ఘాట్ను ఆయన సందర్శించనున్నారు. 2027 మహాపుష్కరాల నాటికి మునికోడలి ఘాట్ను రాష్ట్రంలోనే ఒక ఆదర్శవంతమైన మోడల్ ఘాట్గా తీర్చిదిద్దాలని గత పర్యటనలో పవన్ కళ్యాణ్ ఆదేశించారు. డిప్యూటీ సీఎం పర్యటన ఖరారు కావడంతో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఎస్పీ డి నరసింహ కిషోర్తో కలిసి నేడు మునికోడలి ఘాట్ను సందర్శించి భద్రతా ముందస్తు చర్యలను పరిశీలించారు. ఉప ముఖ్యమంత్రి పర్యటనకు ముందే ఘాట్ విస్తరణ, గ్రామంలో డ్రైనేజ్ వ్యవస్థ, రోడ్ల విస్తరణపై స్పష్టమైన కార్యాచరణ పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పుష్కరాల అభివృద్ధి పనులన్నింటినీ తాత్కాలికంగా కాకుండా శాశ్వత ప్రాతిపదికన చేపట్టాలని కలెక్టర్ కీర్తి చేకూరి స్పష్టం చేశారు.